ఐటీ స్టాక్స్. ఈ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత మొన్నటి వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో దీని పరిస్థితి బాగుందన్నారు. ఇప్పుడు అన్నీ పడుతున్నాయి సెక్టర్స్, కొంచెం తక్కువ ఐటీ పడుతుంది. సో ఈ దశలో ఐటీ ఏమన్నా చూడొచ్చా, చూడరాదా? మీరు ఏ స్టాక్, ఏ సెక్టార్ వైపు మొగ్గు చూపుతారు ఇప్పుడున్న పరిస్థితిలో? అంటే ఐటీ అంటే ఆల్రెడీ ఐటీ అనేది మనం చూసామంటే ఈ యుద్ధానికి ముందే 1 month లోనే దాదాపు ఐటీ మేజర్స్ అన్ని కూడా 20-22-25% కరెక్ట్ అయినాయి. కాబట్టి ఐటీ కంపెనీస్ అన్ని కూడా బాగా కరెక్ట్ అయినాయి. సో దాని కారణంగా ఐటీ కంపెనీస్ లో కొంచెం ఒక లాస్ట్ ఫ్యూ డేస్ గా మార్కెట్ పడుతున్నా కూడా పెద్దగా పడలేదు. బట్ ఐటీ కంపెనీస్ కి ట్రేడింగ్ పరంగా ఏమైనా ట్రై చేయొచ్చేమో. బట్ లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే నేను ఐటీ కంపెనీస్ మీకు పదే చెప్తూ ఉంటాను, ఐటీ కంపెనీస్ మీద నేను అంత పాజిటివ్ గా లేనండి. ఎందుకంటే అన్సర్టనిటీ అనేది చూస్తున్నాము, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చూస్తున్నాము, తర్వాత ఏ రోజుకి ఆ రోజు భారీ చేంజ్ టెక్నాలజీలో అసలు ఎవరు ఊహించని చేంజ్ అనేది వస్తున్నాయి, ఇంకా వస్తాయి కూడా. కాబట్టి అంత డైనమిక్ గా మనము స్టాక్ ని ఐడెంటిఫై చేయలేము. అంటే అటువంటి కొత్త టెక్నాలజీ కావచ్చు, కొత్త స్టాక్ కావచ్చు, కొత్త కంపెనీని మనం ఐడెంటిఫై చేయలేము. కాబట్టి బెటర్ ఏంటంటే ఐటీకి కొంచెం దూరంగా ఉండడం చాలా వరకు బెటర్. ఓకే, సో ఏ సెక్టార్ ను మీరు సజెస్ట్ చేస్తారు ఈ సమయంలో? అంటే అగైన్ సో దాదాపు అన్ని సెక్టార్లు ఈ మధ్య లాస్ట్ ఒక కొన్ని రోజుల్లో పడుతున్నాయి. మరీ ముఖ్యంగా లాస్ట్ 1 week నుంచి ఈ వార్ రిలేటెడ్ గా దాదాపు అన్ని క్రాష్ ఎక్కువని చెప్పాలి. సో నేను అనుకోవడము ఆటోమొబైల్ సెక్టర్ ఒకటి, రేపు పొద్దున మార్కెట్ స్ట్రాంగ్ గా బౌన్స్ అయ్యే వాటిలో ఫస్ట్ ఆటోమొబైల్ ఒకటి ఉంటుంది, బ్యాంకింగ్ ఒకటి ఉంటుంది, ఎన్బిఎఫ్సిస్ ఉంటాయి. సో ఇటువంటి తర్వాత ఇన్ఫ్రా కూడా చాలా మంది ఇన్ఫ్రాని ఇగ్నోర్ చేస్తున్నారు. బట్ మీరు మీ ఉద్దేశం ఒక 4-5 ఏళ్ళుగా ఉండగలిగితే ఇన్ఫ్రాకి నేను పాజిటివ్ గా ఉన్నాను. రీసెంట్ గా మనం చూసాం బడ్జెట్ లో కూడా అంటే మరీ ముఖ్యంగా హైవే మీద అటు సెంట్రల్ గవర్నమెంట్ చాలా పాజిటివ్ గా ఉంది. హైవే రిలేటెడ్ ప్రాజెక్ట్స్ కి ఫండింగ్, తర్వాత టైం లైన్ ఇవన్నీ మనం చూస్తున్నామంటే త్వరగా వాటిని కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. సో ఇన్ఫ్రాని నెగ్లెక్ట్ చేయొద్దు, ఎవరు కూడా ఉంచండి, హోల్డ్ చేయండి, ఓపికతో హోల్డ్ చేయండి. దీంతో పాటు అన్నిటికన్నా ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఆల్టర్నేట్ ఎనర్జీ అనేది కూడా చాలా ఇప్పుడు మనం చూస్తున్నాము. అంటే క్రూడ్ ఆయిల్ మీద ఎక్కువ డిపెండ్ కాకుండా మనం ఆల్టర్నేట్ ఎనర్జీ ఏవైతే ఉంటుందో, లైక్ ఆల్టర్నేట్ పవర్ చెందిన కంపెనీస్ ఏవైతే ఉంటాయో అటువంటి కంపెనీస్ కూడా మంచి అంటే ఈ టైం ఇది ఒక పాజిటివ్ అంశంగా తీసుకోవచ్చండి. అంటే లైక్ సుజలాన్ కావచ్చు, ఇటువంటి కంపెనీస్ ని మనం ఒక లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే ఇటువంటి టైంలో కొనుక్కోవచ్చు. ఇటువంటి సెక్టర్ మీద పాజిటివ్ ఉన్నాను. ఇంకా ఎప్పుడు చెప్పేదే మనం హెల్త్ కేర్ అనేది ఎవర్ గ్రీన్. ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా హెల్త్ కేర్ ఇండస్ట్రీ మీద ఎటువంటి ప్రభావం ఉండదు. కాబట్టి హెల్త్ కేర్ మీద యాజ్ యూజువల్ గా నేను పాజిటివ్ గానే ఉంటాను, దాని మీద కూడా పాజిటివ్ ఉంటాను. ఓకే సార్, ఎఫ్ఐఐస్ పరిస్థితి ఏంటి సార్? ఇవాళ కూడా దాదాపు 6,345 కోట్ల సెల్లింగ్ చేశారు. కష్టమేనా ఎఫ్ఐఐస్ ఇండియాకి మళ్ళీ ఆ విధంగా? ఫిబ్రవరిలో కొంచెం కనిపించింది, మళ్ళీ పర్లేదు, కొంత ఫిబ్రవరిలో సెల్లింగ్ తగ్గింది అనుకున్న సమయంలో మళ్ళీ స్టార్ట్ అయింది ఇరాన్ ఇజ్రాయెల్ ఎగ్జాక్ట్లీ. ఎఫ్ఐఎస్ అగైన్ మళ్ళీ స్టార్ట్ సెల్లింగ్ అనమాట, సెల్లింగ్ స్టార్ట్ చేశారు. సో నేను అనుకోవడము తగ్గొచ్చు అండి. ఎందుకంటే ఇప్పుడు ఫిబ్ తో కలుపుకుంటే దగ్గర జూలై నుంచి, అంటే మీరు లెక్కేయండి, లాస్ట్ ఇయర్ అంతా జూలై నుంచి డిసెంబర్ వరకు ప్లస్ జన్ మార్చ్, సో అంటే 2 నెలలు. మార్చ్ కూడా నాకు తెలిసి నెగిటివ్ అవుతుంది. కాబట్టి దగ్గరగా 2 లక్షల కోట్ల పైన, 2,20,000 కోట్లు, 2,30,000 కోట్ల పైన అప్రాక్సిమేట్ గా, ఎగ్జాక్ట్ నెంబర్ కాదు, దాకా లాస్ట్ ఒక 7-8 నెలల్లో వాళ్ళు వాపస్ తీసుకున్నారు. కాబట్టి ఇంకా ఇక్కడ తీసుకోవడానికి ప్రత్యేకించి పెద్దగా ఇది ఉండకపోవచ్చు ఇండియాలో. ఇప్పటికే మన ఇండియాలో వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అనేది చాలా తగ్గుతూ వస్తున్నాయి. సో డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది, అంటే ఒక కంపెనీ ఓవరాల్ గా అన్ని కంపెనీలో తీసుకుంటే షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ తీసుకుంటే డిఐఎస్ది ఎక్కువైంది, ఎఫ్ఐఎస్ తక్కువైంది. ఒకప్పుడు ఎఫ్ఐఎస్ ఎక్కువ ఉండేది, డొమెస్టిక్ ఫండ్స్ తక్కువ ఉండేది. ఇప్పుడు బాగా
డిఐఎస్బి ఎక్కువైంది, ఇంకా ఎక్కువ కావడానికి అవకాశం ఉంది నెక్స్ట్ 2-3 నెలల్లో. కాబట్టి దీన్ని మనము ఇక్కడ నుంచి లాస్ట్ మంత్ అనుకున్నాను నేను, ఫిబ్లోనే ఇంకా ఎండ్ కార్డ్ పడవచ్చు అనుకున్నాను ఎఫ్ఐఎస్ సెల్లింగ్. బట్ మళ్ళీ అగైన్ ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ ఈ క్రైసిస్ ఏవైతే ఉన్నాయి, గ్లోబల్ క్రైసిస్, మళ్ళీ ఎఫ్ఐఎస్ నుంచి మళ్ళీ ఒక రౌండ్ సెల్లింగ్, లాస్ట్ లెగ్ సెల్లింగ్ అని నేను అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి పాజిటివ్ గా మనం ఆలోచించుకుంటే కొంచెం వాళ్ళ సైడ్ నుంచి సపోర్ట్ రావడానికి అవకాశం ఉంది. బట్ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ఆగిపోతుంది ఈ క్రైసిస్ రిజాల్వ్ అయితే. డెఫినెట్ గా ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళకి ఇంకోటి, వాళ్ళకి వేరే స్టాక్ మార్కెట్స్ కన్నా మన ఇండియన్ స్టాక్ మార్కెట్స్ రీసెంట్ కరెక్షన్ తర్వాత వేరే వాటితో కంపేర్ చేసుకుంటే అటు వాల్యుయేషన్స్ పరంగా చాలా అందుబాటులో ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఇవాళ తక్కువ పడ్డదంటే మనదే అనుకుంటా. జపాన్ సంబంధించి చాలా నిఖాయ్ ఆల్మోస్ట్ 6% పడ్డట్టు ఉంది. జపాన్ 6% ఈ రోజు పడింది. బట్ ఓవరాల్ గా హై నుంచి చూసుకుంటే 10% పడిందండి జపాన్. ఓకే, మనది కూడా 9%. జపాన్ మనం ఈక్వల్ గా హై నుంచి చూసుకుంటే, అంటే ఈ రోజు మాత్రం 6% పడింది. అది మీరు చెప్పింది కరెక్టే. బట్ హై నుంచి చూసుకుంటే మాత్రం 2 ఈక్వల్ పడ్డాయి. కాకపోతే జపాన్ ఎంత పెరిగింది? జపాన్ చాలా పెరిగింది. ఎస్, లాస్ట్ ఇయర్ లో జపాన్ ఇండెక్స్ 45% పెరిగిందంటే. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే, ఆల్రెడీ లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నప్పుడు కూడా చెప్పాం, డెట్ టు జీడిపి రేషియో హైయెస్ట్ ఉన్న దేశం అంటే జపాన్ అండి. అంటే వాళ్ళకి స్థాయిని మించి డెట్ ఉందండి. అంటే వాళ్ళ జీడిపి తర్వాత వీటి మించి, అంటే ఇంకా వాళ్ళు ఇంకా ఫర్దర్ గా డెట్ అనేది పెరిగిపోతే ఎకానమీ ఇంకా మరింత కుప్పకూలిపోయే అవకాశాలు ఉన్నాయి. అయినా సరే అక్కడ మార్కెట్స్ పెరుగుతున్నాయి. సో మన అంత ఆ విధంగా పెరగలేదు కదా. సో మన మార్కెట్ ఆ విధంగా పెరగలేదు. కాబట్టి మనం జపాన్ ఈ ఒక్కరోజు మాత్రం రియాక్షన్ మీరు అనుకున్న 6% పడింది. ఇప్పుడు ఎఫ్ఐఐతో సంబంధం లేకుండా మనం పెరుగుతామా సార్? వాళ్ళు లేకున్నా పెరగొచ్చా? ఇప్పుడు మొన్న నిఫ్టీ 50లో ఏదో చూశాను, ఎఫ్ఐఐస్ ను డిఐఎస్ బీట్ చేశారు అని చెప్పి. చెప్పలేదండి, చాలా రోజులైంది. నిఫ్టీ 50లో మనది డొమెస్టిక్ ఫండ్సే ఎక్కువగా హోల్డింగ్స్ అనేది ప్రస్తుతానికి ఉన్నాయి. డెఫినెట్ గా అంటే వాళ్ళు పెద్దగా బయింగ్ అవసరం లేదండి మనకి. వాళ్ళు బయింగ్ అవసరం లేదు. అట్లీస్ట్ భారీ సెల్లింగ్ చేయకుండా ఉంటే చాలు వాళ్ళకి. అంటే మనకి వాళ్ళ నుంచి మనం కోరుకునేది ఏంటంటే పెద్ద బయింగ్ అవసరం లేదు. సెల్లింగ్, భారీ సెల్లింగ్ లేకుండా ఉంటే ఆటోమేటిక్ గా ప్రైస్ యాక్షన్ మనకి కనపడుతుంది, స్టాక్స్ ముందుకు వెళ్తాయి. ఓకే ఓకే. సో ఇంకొకటి గోల్డ్, సిల్వర్. జనరల్గా ఇటువంటి క్రైసిస్ వస్తే గోల్డ్ కానీ సిల్వర్ కానీ ధరలు విపరీతంగా పెరుగుతాయి కదా. ఎప్పుడు స్టెబిలిటీ లేకున్నా, అన్సర్టినిటీ వచ్చినా గోల్డ్ సిల్వర్ ధరలు పెరగాలి. ఇప్పుడు ఎందుకు పెరగట్లేదు సార్? ఆల్రెడీ పెరిగాయి కదండి ఈ మధ్య కాలంలో. లాస్ట్ 1.5 years లో ఆల్రెడీ గోల్డ్ సిల్వర్ అనేది భారీగా పెరిగాయి. కాబట్టి ఇంకా మళ్ళీ అవి పెరగాల్సిన అంత బయింగ్ అయితే ప్రస్తుతానికి రాదు. మళ్ళీ రేపొద్దున మీరు చూడండి, కొంచెం ఈ వార్ రిలేటెడ్ న్యూస్ ఆగిపోయి, ఈ వార్ అంతా ఆగిపోయి మళ్ళీ ప్రశాంతంగా వచ్చేస్తే మళ్ళీ గోల్డ్ సిల్వర్ ఇక్కడ నుంచి భారీగా పడతాయండి. కాబట్టి ఎవరిని కూడా ఈ టైంలో గోల్డ్ సిల్వర్ లో ఫ్రెష్ బయింగ్, అన్సర్టినిటీ ఎక్కువ ఉంది కదా, ఇంకా గోల్డ్ మంచి టైం బై చేసుకోవడానికి అని చెప్పేసి బై చేయమని చెప్పను. ఈ టైంలో ఫ్రెష్ బయింగ్ అయితే గోల్డ్ సిల్వర్ లో అవుతుంది. గోల్డ్ సిల్వర్ మళ్ళీ పడతాయంటే గోల్డ్ 1,30,000 స్థాయికి రావచ్చా సార్? 1,20,000 కూడా వస్తుందండి. మీరు ఆగలిగితే మీరు ఒక 6 to 8 months ఇయర్ ఎండింగ్ కి మీకు రావడానికి అవకాశం ఉంది. ఓకే. సిల్వర్ ఎక్కడ దాకా రావచ్చు? 2 lakhs బిలో రావచ్చా? 1,80,000 కి అయితే టెస్ట్ చేయొచ్చు అండి. సిల్వర్ 1 lakh ఇప్పుడు రీసెంట్ కొంచెం పెరిగింది. మళ్ళీ 82 ఇంటర్నేషనల్ మార్కెట్ లో 84 వచ్చేసింది. సో నేను కూడా ఇంటర్నేషనల్ మార్కెట్ లో 82 బ్రేక్ అయితే 72 దాకా రావచ్చు. సో మన ఇండియన్ మార్కెట్ లో నేను కూడా 2 lakhs బ్రేక్ అయ్యి దగ్గర 1,80,000 దాకా రావచ్చు. ఇప్పుడు లాస్ట్ 2 years గా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కి ఎవరికి డబ్బులు రావట్లా. జిగ్జాగ్ చేసిన వాళ్ళకి మాత్రమే వస్తున్నాయి. 25,800, 25,900 దాటిన తర్వాత అమ్మేసి